మొదాతిగా బాయిల్ చేసి కూల్ అయిన పాలు తీసుకొని అందులో షుగర్ యాడ్ చేసి కలుపుకోవాలి అమ్మా. పుదు కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలిదా. పాలు బాగా చిల్కూలవ్వాలి. ఇప్పుడు సబ్జా గింజల్ని నీళ్లులో సోక్ చేసుకోవాలి. కొంచెం టైంలో అవి స్వెల్ అవుతాయి. ఇప్పుడు వాటర్మెలన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాలు ఇప్పుడు బాగా కూల్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చేద్దాం. ఇప్పుడు రోజ్ సిరప్ యాడ్ చేసి మెల్లగా కలుపుకోవాలి. ఇదిగో సోక్ అయిన సబ్జా గింజల్ని యాడ్ చేస్తే చాలా కూల్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్మెలన్ ముక్కలు యాడ్ చేసి మెల్లగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది గోంద్ కతీరా ఆప్షనల్, కానీ బాడీకి చాలా కూల్గా ఉంటుంది. మన వాటర్మెలన్ మిల్క్ షర్బత్ రెడీ అమ్మా. ఠగంది చాలా కూల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మే లిలీ ఆంటీని సపోర్ట్ చేయండి.